శ్రీ లలితా పరమేశ్వరిని సహస్రనామాలతో కీర్తిద్దాం. జయ హో, జయ జయ హో శ్రీ లలితా మాతా. 51వ శ్లోకం. దూరాచరసమని దోషవర్జిత సర్వజ్ఞా శాంత్రకరుణా సమానాధికవర్జిత. దుష్టదూరా, దుష్టులను, దుర్మార్గులను, దోష పూరితలను దూరముగా ఉంచునటువంటి తల్లి. దురాచార సమని, చెడు ఆచారము నాశనం చేసేది. దోషవర్జిత, రాగద్వేషాలనే దోషములు లేనిది. సర్వజ్ఞ, అన్ని విషయాలు ప్రతిదీ తెలిసినటువంటి తల్లి. శాంత్ర కరుణ, గొప్ప దయగలదానివి అమ్మా. సమానాధిక వర్జిత, ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినటువంటి, అనగా ఎక్కువ వారు తక్కువ వారు అనే భేదం లేనటువంటి తల్లి. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. సర్వశక్తిమయీ, అన్ని దైవిక శక్తులు కలిగినది. సర్వశక్తిమంతురాలు, సర్వమంగళ స్వరూపిణి అయిన తల్లి. సద్గతి ప్రద, మంచి మార్గాన్ని ఇచ్చు తల్లి. సర్వేశ్వరి, జగత్తు లేదా విశ్వమునంతకి ప్రధానాధికారిణి. సర్వమయీ, సర్వములో అనగా విశ్వమంతటా నిండియున్నది అమ్మ. సర్వమంత్ర స్వరూపిణి, అన్ని మంత్రాలకి స్వరూపముగా కలిగిన తల్లి. సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూపా మనోన్మని మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మి మృడప్రియా. సర్వయంత్రాత్మిక, అన్ని యంత్రములకు స్వరూపముగా కలిగిన తల్లి. సర్వతంత్ర రూప, అన్ని తంత్రములను తన రూపముగా కలిగిన అమ్మ. మనోన్మని, ఉన్మన స్థితిని కల్పించున్నది. మహేశ్వరి, మహేశ్వరుని భార్య అయినది. మహాదేవి, ప్రమాణానికి కొలతకు అందని శరీరము కలిగిన తల్లి. మహాలక్ష్మి, భక్తులకు సకల సంపదలను ప్రసాదించునట్టి మహాలక్ష్మీ స్వరూపిణి. మృడప్రియ, శివుడుకు ప్రియమైన తల్లి. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని. మహామాయా మహాసత్వ మహాశక్తి మహారథి. మహారూప, గొప్పదైన మహామాన్వితమైన రూపం కలిగినది. మహాపూజ్య, గొప్పగా పూజింపబడుతూ ఉన్నది తల్లి. మహాపాతకనాశిని, ఘోరమైన 5 పాపాలని, 1 బంగారం దొంగిలించటం, మద్యం త్రాగటం, సద్బ్రాహ్మణుని చంపటం, గురువుగారి భార్యతో కలియటం, పైన చెప్పిన వారితో స్నేహం చేయటం కూడా నాశనం చేయనిది. చేసిన పాపాలన్నీ పరాశక్తి పాదములు ఆశ్రయించి పశ్చాత్తాపడటమే మనం చేయగలిగింది. మహామాయా, మహామాన్వితమైన మాయా లక్షణం కలిగింది. మహాసత్వ, మహామాన్వితమైన ఉనికి, జ్ఞానము, గుణము కల తల్లి. మహాశక్తి, అనంతమైన శక్తి సామర్థ్యం గలమ్మ. మహారథి, గొప్ప ఆసక్తి గలది, అంతులేని ఆనందాన్ని ఇచ్చేది. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల
మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరీ. మహాభోగా గొప్పదైన సుఖము ధనము కలది. మహేశ్వర్య విలువ కట్టలేని ఐశ్వర్యమును కలిగిన తల్లి. మహావీర్య అత్యంత శక్తివంతమైన పరాక్రమ గల తల్లి. మహాబల అనంతమైన బల సంపన్నురాలు. మహాబుద్ధి అద్వైతమైన మేధస్సు గలది. మహాసిద్ధి అద్వితీయమైన సహజ శక్తులు గలది. మహాయోగీశ్వరేశ్వరి గొప్ప యోగులతో కూడా పూజింపబడుతూ ఉన్నది. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాజ్య మహాభైరవ పూజిత. మహామంత్ర మహాతంత్ర గొప్పదైన తంత్రస్వరూపిణి. మహామంత్ర గొప్పదైన మంత్రస్వరూపిణి. మహాయంత్ర గొప్పదైన యంత్రస్వరూపిణి. మహాసన గొప్పదైన ఆసనము కలతల్లి. మహాయాగ క్రమరాజ్య గొప్పదైన యాగ విధానంలో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడుతూ ఉన్న అమ్మ. మహాభైరవ పూజిత మహాభైరవుడు అంటే శివుడి చేత కూడా పూజింపబడుతూ ఉంది తల్లి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమునకు సాక్షి స్వరూపిణి. మహాకామేశ మహిషి మహేశ్వరునికి ప్రధాన రాణి. మహాత్రిపుర సుందరి గొప్పదైన త్రిపుర సుందరి. చతుష్ఠ్యు పచారాజ్య చతుష్ఠి కళామయీ. చతుష్ఠ్యు పచారాజ్య 64 ఉపచారములతో సేవింపబడుతూ ఉన్నామమ్మా. చతుష్ఠి కళామయీ 64 కళలను కలిగి ఉన్న తల్లి. మహాచతుష్ఠి కోటి ఏగిని గణసేవిత గొప్పదైన 9 వేర్వేరు చక్రాలలో 64 కోట్ల యోగిని బృందముచే సేవింపబడుతూ ఉన్నామమ్మా.